చాలా తప్పైన విషయం రా. నేను ఈ పని చేయలేదు, నన్ను వదిలే. నాకు అర్థం అవుతోంది, ఇచ్చేసి నన్ను వదిలే. నీకేం కాదు, నీకేమైంది? ఎందుకు ఇలా చేస్తున్నావ్? నేనేం చేయలేదు. అయ్యో ఇప్పుడు ఏం చెయ్యను. చూస్తుంటే బాగా ఇబ్బంది పడుతున్నట్టున్నావు. నేను స్కూల్కి వచ్చి కొన్ని దశాబ్దాలు అవుతోంది. ఈ చోటు భలే బాధే. కయ్యాలి, అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు మీ సయాసి ఇంట్లోనే కదా ఉన్నావు, అక్కడి నుంచి ఎలా తప్పించుకున్నావు? సీకోనే చెప్పింది, ఒసే పిల్లి నువ్వు తిరగచ్చు, ఎలాగో నువ్వేమీ చేయలేవు కదా అని అనింది. తను చెప్పే ఉంటుంది. ఏమైంది, సమస్యలో ఇరుక్కున్నావా? నీలో ఉన్న శక్తి నీకు భారంగా ఉందనుకుంటా. ఒకే ఒకసారి నీ శరీరంలోకి నన్ను వదిలిపెట్టచ్చు కదా. నువ్వేం దిగులు పడకు, నా శక్తులు నాకు దక్కగానే మళ్ళీ నేను నిన్ను వదిలేస్తాను కదా. అది చాలా సులభంగా ఉంటుంది. దయచేసి నోరు మూయ్. నా దాన్ని నాకు తిరిగి ఇవ్వడానికి ప్రయత్నించు. నీ మాయ మాటలకి నేను పడను, సరేనా? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అది అది నేను ఇందులో ఆ టర్బో టర్బో గ్రానీ ఐఎస్ఐ చూడటానికి చాలా క్యూట్ గా ఉంటుంది. అవును, తను క్యూట్ గా ఉంది. ఏంట్రా ఇప్పుడు నన్ను చూసి ఎందుకు సిగ్గుపడుతున్నా? అది మీరు అనుకున్నట్టు లేదు. అయితే ఇటువైపు తిరిగి నా మొహం చూడు. తప్పకుండా. రే ఆగమంటున్నానా? ఇప్పుడు ఎందుకు నా నుంచి తప్పించుకుంటున్నావు? రే ఆగరా! మీరు అనుకున్నట్టుగా ఏమీ లేదు. సరే, వీళ్ళు గొడవ పడే గ్యాప్ లో ఈ క్యాంపస్ మొత్తం నేను చూసొత్తా. మోమో, ఎందుకే కోపంగా ఉన్నావు? ఏమైంది? నీ వాడితో గొడవ పడ్డావా? ఎందుకో తెలియదు కానీ వాడు నన్ను అవాయిడ్ చేస్తున్నాడు. వాడు నా బాయ్ ఫ్రెండ్ ఏమీ కాదు, కానీ నాకు చికాగా ఉంది. కానీ వాడు మంచి అబ్బాయి. ఏంటి వాడి గురించి తెలిసినట్టు మాట్లాడుతున్నావు? సి సెక్షన్ నుంచి ఒక విషయం తెలిసింది. వాడు నీ గురించి ఎవరో తప్పుగా మాట్లాడారని గొడవ పడ్డాడట. ఏమంటున్నావే? అవును, నీ గురించి బయట ఎవరో చండాలంగా పుకార్లు పుట్టిస్తున్నారు. ఎవరో తెలీదు. అది విని తనకి కోపం వచ్చిందట. అలాంటప్పుడు నన్నెందుకు అవాయిడ్ చేస్తున్నాడు?